అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: గెర్కిన్ సాగులో యాజమాన్య పద్ధతులు, ఖరీఫ్ రాగి సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. చిరుధాన్యపు పంటల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పంట రాగి. రాగుల నుంచి కాల్షియం, ఇనుము లభిస్తాయి. తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికి అందిరావడంతో రైతులు కొద్దిపాటి విస్తీర్ణంలో ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో సాగు చేస్తుంటారు. రాగిలో అభివృద్ధి పరిచిన రకాలతో ఆశించిన దిగుబడులను సాధించగలుగుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ పంటగా రాగి విత్తుకునేందుకు అనుకూల సమయం. రకాల ఎంపికతో పాటు మనం చేపట్టే మేలైన యాజమాన్యంతో ఎకరాకు 12 నుంచి 15 క్వింటాల దిగుబడి సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ రాగి సాగులో యాజమాన్యం గురించి వివరిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ కిరణ్ కుమార్. మనకి రైతు సోదరులు ఇప్పుడు ఖరీఫ్లో రాగిని వేసుకోవడానికి కూడా, అంటే చోడి పంటను వేసుకోవడానికి అనువైన సమయంగా మనము గమనించవచ్చు. విత్తే సమయానికి వచ్చినప్పటికీ ఈ రాగి పంటని ఖరీఫ్ విషయంలో ఖరీఫ్ పంట కాలంలో జూలై నుంచి ఆగస్టు వరకు కూడా మనం విత్తుకోవచ్చు. తేలికపాటి నేలల్ని అలాగే బరువైన నేలల్ని ఏ రకమైనటువంటి నేలల్లో కూడా మనం దీన్ని పెంచుకోవచ్చు. అయితే బరువైన నేల మనం ఎంచుకున్నప్పుడు నీరు నిలబడకుండా మురుగునీరు అనేది పోయే నేల అనేది మనం ఎంచుకున్నట్టయితే ఈ రాగి పంటకు అనుకూలంగా ఉంటాయి. రాగి రకం అనేది 100 రోజుల కంటే పైబడిన రకాలన్నీ కూడా దీర్ఘకాల రకాలు అంటాం. అదే 100 రోజుల కంటే తక్కువ ఉన్న రకాలని స్వల్పకాలిక రకాలు అంటాం. అలాగే రకాల విషయానికి వచ్చినట్టయితే ఈ మధ్య కాలంలో చాలా కొత్త రకాలు, అలాగే బయోఫోర్టిఫైడ్ రకాలు కూడా మనకి రీసెర్చ్ స్టేషన్స్ నుంచి మనకి అవైలబుల్లో ఉన్నాయండి. అందులో ప్రధానమైనది గోస్తని అనే రకం. ఈ గోస్తని అనే రకం అనేది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికొస్తూ 14 నుంచి 15 క్వింటాళ్ళు ఒక ఎకరాకి దిగుబడినిస్తూ ఇది మనకి అగ్గి తెగుల్ని అలాగే పాంపోడ తెగుల్ని కూడా తట్టుకుంటుంది. దీంట్లో ప్రధానంగా జింకు, ఐరన్ అనేది చాలా పుష్కలంగా ఉంటాయి. ఇది ఒక ఫోర్టిఫైడ్ వెరైటీ. అలాగే ఇంద్రావతి అనే రకం, ఇది కూడా 115 నుంచి 120 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తూ 14 నుంచి 15 క్వింటాళ్ళు ఒక ఎకరాకి దిగుబడినిస్తూ ఈ కాల్షియం, జింక్ అలాగే ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా బ్లాస్ట్కిను అంటే అగ్గి తెగులకి అలాగే పాంపోడ తెగులు కూడా తట్టుకొని పెరుగుతుంది. గౌతమి అనే రకం, ఇది 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. అలాగే 14 నుంచి 15 క్వింటాలు కూడా ఒక ఎకరాకి దిగుబడినిస్తూ ఇది మనకి అగ్గి తెగులను తట్టుకుంటుంది. అలాగే ఈ సేన అనేది పంట మీద పడిపోదు. అలాగే వేగావతి అనే రకం, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికొస్తూ 14 నుంచి 15 క్వింటాలు దిగుబడి ఒక ఎకరాకి అందిస్తూ మనకి పాంపోడ తెగుల్ని అలాగే అగ్గి తెగుల్ని కూడా మనకి తట్టుకొని పెరుగుతుంది. అలాగే ఇది కూడా చేను అనేది పడిపోకుండా ఉంటుంది. CFME4 అంటాం, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికొస్తూ 15 నుంచి 16 క్వింటాలు దిగుబడినిస్తుంది. ఇది కూడా మన చేను పడిపోకుండా ఉంటుంది. అలాగే ఒకేసారి కోతకొచ్చే రకం కాబట్టి దీన్ని మిషన్స్ వాడి మనం కోత కోయడానికి కూడా అనువుగా ఉంటుంది. శ్రీచైతన్య అనే రకం, ఇది 100 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 12 నుంచి 16 క్వింటాలు దిగుబడినిస్తుంది. ఎక్కువగా పిలకడ అనేది పెడుతుంది. అలాగే ఒకుల అనే రకం, ఈ ఒకుల అనేది 105 నుంచి 110 రోజుల్లో మనకు పంట చేతికి వచ్చేస్తూ 13 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తుంది. వెన్నులు చాలా పెద్దవిగా ముద్దగా ఉంటుంది. ఇది అగ్గి తెగుల్ని తట్టుకొని పెరిగే రకం అన్నమాట.
అలాగే నేల తయారీ విషయానికి వచ్చినప్పటికీ మన రాగి అనేది చాలా చిన్న సైజు ఉన్నటువంటి విత్తనం కాబట్టి ఈ నేలని బాగా పౌడర్ లాగా నేలని అనేది దున్ని దాని తర్వాత మనము ఈ విత్తనాలని బ్రాడ్కాస్ట్ చేయడానికి వెజ్జల్లుకోవచ్చు, లేదా ఇదే రాగి పంటని మనం నారు పోసి కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. అయితే ఈ నేలను దున్నేటప్పుడే ఎకరాకి ఒక 4 టన్నుల వరకు కూడా పశువుల ఎరువును వేసి మనం కలిగి దున్నుకున్నట్టయితే ఎరువుల యాజమాన్యం కూడా చక్కగా చేసిన వాళ్ళం అవుతాం. విత్తనం మోతాదు విషయానికి వచ్చినప్పటికీ మనకి 2.5 కిలోలు విత్తనం అనేది ఒక ఎకరాకు నారు పోసి మనం పెంచుకున్నట్టయితే సరిపోతుంది. అలా చేసినప్పుడు 5 సెంట్ల నారుమడిలో ఈ 2.5 కేజీలు విత్తనాన్ని మనము జల్లేసి స్వల్పకాలిక రకాలైతే 21 రోజుల వరకు కూడా నారుమల్లో నారు పెంచి దాన్ని మనం ప్రధాన పొలం నాటుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక రకాలైతే 30 రోజుల వరకు కూడా నారు మళ్ళీ అది పెరిగిన తర్వాత దాన్ని మనము ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఎజ్జల్లినప్పుడు దీన్ని ఒక 4 కేజీల విత్తనం అనేది ఒక ఎకరా అంతరికి కూడా సమానంగా జల్లుకున్నట్టయితే విత్తనం మోతాదు సరిపోతుంది. అలాగే విత్తన శుద్ధి విషయానికి వచ్చినప్పటికీ థైరామ్ కానీ క్యాప్టాన్ కానీ మ్యాంకోజెబ్తో కానీ 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పొడిని కలిపి మనం దాన్ని విత్తన శుద్ధి చేసిన తర్వాత మనం ఎత్తుకున్నట్టయితే చీడపీడలు అనేవి రాకుండా మనం అరికట్టవచ్చు. విత్తే దూరం విషయానికి వచ్చినప్పటికీ మనం 15 సెంటీమీటర్ల వరుసకి 10 సెంటీమీటర్ల వరుసలోని మొక్కల మధ్య దూరాన్ని పెట్టుకున్నట్టయితే మనకి ఈ స్వల్పకాలిక రకాలు అనేవి అధిక దిగుబడులు ఇస్తాయి. అలాగే దీర్ఘకాలిక రకాల్లో 15 నుంచి 20 సెంటీమీటర్లు వరుసకి అలాగే వరుసలోని మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు పెట్టుకున్నప్పుడు మన కంకులు అనేవి బాగా వచ్చి దిగుబడులు అనేవి అధికంగా వస్తాయి. అలాగే ఎరువుల విషయానికి వచ్చినట్టయితే ఈ రాగి పంటకి చాలా తక్కువ మోతాదులోనే ఎరువులు అనేవి అవసరం అవుతాయి. కాబట్టి దీనికి ఖరీఫ్లో మనం సాగు చేసినప్పుడు 24 కిలోల నత్రజనిని, 12 కిలోల భాస్వరాన్ని, 8 కిలోల పొటాషినిచ్చే ఎరువులను మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. అందుకు గాను 53 కిలోల యూరియాని, 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని, అలాగే 14 కిలోల ఈ మొరేట్ ఆఫ్ పొటాష్ని మనం వేసుకున్నట్టయితే ఒక ఎకరాకి సరిపోతుంది. ఎరువుల్ని మనం వేసినప్పుడు కూడా మొత్తము ఎస్ఎస్పిని కానీ అలాగే మొరేట్ ఆఫ్ పొటాషియం కానీ మొత్తాన్ని నత్రజనిలో 2 భాగాలు చేసి ఒక సగభాగం అనేది చివరి దుక్కులో వేసుకొని మిగిలినటువంటి సగం నత్రజనిని కూడా విత్తిన 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే ఎరువుల యాజమాన్యం చక్కగా చేసిన వాళ్ళం అవుతాం. అలాగే దీంతోపాటు ఈ జింక్ లోపం ఏమైనా మనం గమనించినట్టయితే 20 కేజీల జింక్ సల్ఫేట్ని ఒక ఎకరాకి మనం నేలకు అప్లై చేయొచ్చు. లేని పక్షంలో ఈ మొక్కల మీద జింక్ తాలూకు లోపాన్ని మనం గమనించినప్పుడు జింక్ సల్ఫేట్ని ఒక 2 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి కూడా మనం పిచికారీ చేసి దాన్ని అరికట్టవచ్చు. అలాగే కలుపు యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే రాగిని విత్తిన వెంటనే 72 గంటల లోపు పెండిమెథాలిన్ అనే మందుని 600 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి ఒక ఎకరా అంతా కూడా సమానంగా తరిచేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే ఈ వెడల్పాటి కలుపు మొక్కలు కానీ అలాగే ఈ గడ్డి జాతి మొక్కలు కానీ కూడా మనం 25 నుంచి ఒక 30 రోజుల వరకు కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే మనము విత్తినటువంటి 25 రోజుల తర్వాత ఎక్కువగా వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నట్టయితే 2,4-D సోడియం సాల్ట్ని కూడా 400 గ్రాములు ఒక ఎకరాకి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే నీటి యాజమాన్య విషయానికి వచ్చినట్టయితే ఇది నీరు అనేది చాలా తక్కువ మొత్తంలో దీనికి అవసరం అవుతుంది. కాబట్టి ప్రధానంగా ఖరీఫ్లో పండించినప్పుడు అడపాదడపా వర్షాలు పడతాయి కాబట్టి దీనికి అంతగా నీటి తడి బయట నుంచి పట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అవసరం వచ్చినప్పటికీ పోత్ దశలో గింజ పాలు పోసుకున్న దశ అనేది ఈ 2 దశల్లో నీటి ఎద్దడి గురి కాకుండా కంపల్సరీగా నీటి తడి మనం ఇచ్చినట్టయితే కంకులు బాగా వచ్చి దిగుబడులు అనేవి పెరుగుతూ ఉంటాయి. అలాగే సస్యరక్షణ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో ప్రధానమైనది గులాబీ రంగు కాండం తొలిచే పురుగు. ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది కొత్తగా వచ్చే పిలకల మీద దీన్ని దాడి చేసి మొక్క మొవ్వుని తినేయటం వలన దాని నుంచి కంకి అనేది రాకుండా ఉండిపోవడం జరుగుతుంది. దీన్నే డెడ్ హార్ట్ అని కూడా అంటారు. దీని తాలూకు నివారణకు ఈ కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనే గుళికల్ని కూడా మనం ఎకరాకు 8 కేజీలు జల్లుకున్నట్టయినా కూడా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. లేదా కాటాప్ హైడ్రోక్లోరైడ్ అనే డస్ట్ని కూడా 2 గ్రాముల 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అలాగే తెగుళ్ళ విషయానికి వచ్చినట్టయితే మెయిన్గా కూడా దీంట్లో ఈ అగ్గి తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఈ అగ్గి తెగుల విషయానికి వచ్చినట్టయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి 20 డిగ్రీల కంటే తక్కువగా ఉండేటప్పుడు అలాగే మంచుతో కూడిన వాతావరణం మనకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాస్ట్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ అగ్గి తెగుల విషయానికి వచ్చినప్పటికీ ఆకుల మీద నూలుకండ ఆకారంలో మనకి దారపుకండ ఆకారంలో ఈ మచ్చలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అవి క్రమేణా పెద్దవయ్యి మొక్క తాలూకా ఆకుల మీదను అలాగే కాండం మీద కంకి మీద కూడా రావడం వలన కంకులు కూడా విరిగిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీని నివారణకు ట్రైసైక్లోజోల్ అనే మందుని 0.6 గ్రాముల 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ అగ్గి తెగులను కూడా సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే విత్తనాన్ని విత్తే ముందు విత్తన శుద్ధి చేసినా కూడా దీన్ని అరికట్టవచ్చు అనమాట. అలాగే కోత విషయానికి వచ్చినప్పటికీ రాగి పంటలో
ఎన్నులన్నీ ఒకేసారి కోతకు రావడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ప్రధాన కంకి అనేది ముందుగా కోతకు వస్తుంది. ఆ తర్వాత వచ్చినటువంటి టెల్లెట్స్ అనేవి పక్క నుంచి వచ్చినటువంటి పిలకలు అనేవి లేటుగా కోతకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకు గాను ఏవైతే కంకులు అనేవి కొంచెం ఇటుక రంగు కలర్లో లేదా ముదురు గోధుమ రంగులోకి మారినప్పుడు కోతలు అనేవి స్టార్ట్ చేసుకున్నట్టయితే 2-3 సార్లు మనము కోత అనేది కోయడం జరుగుతుంది. మనం కళ్ళ మీద ఎండబెట్టిన తర్వాత కర్రలతో కూడా కొట్టి కూడా దీని గింజలు అనేవి మనం కంకుల నుంచి ఈజీగా తీయడానికి అనేది అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఔషధ గుణాలు మెండుగా కలిగి వాణిజ్యపరంగా సాగులో ఉన్న అరుదైన కూరగాయ పంట గిర్కిన్. దొండకాయ సైజులో కీరదోస ఆకృతిలో ఉండే ఈ దోసజాతి పంటకు ఎగుమతి అవకాశాలు అధికంగా ఉండటంతో ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఎగుమతి ప్రాధాన్యం గల గిర్కిన్ను పలు ప్రైవేటు కంపెనీలు రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకుని సాగును ప్రోత్సహిస్తున్నాయి. కాయను ఎంత చిన్న సైజులో అమ్మకం చేస్తే అంత మంచి ధర లభిస్తుంది. కాయ సైజు పెరిగే కొద్దీ రేటు తగ్గుతుంది. సైజుల వారీగా గ్రేడింగ్ చేసి సంస్థలు ధర చెల్లిస్తూ ఉంటాయి. నెల్లూరు జిల్లాలో 2వ పంటగా ప్రస్తుతం గిర్కిన్ సాగు లాభదాయకంగా ఉంటుందంటూ సాగులో యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్. జనరల్గా ఈ నెల్లూరు జిల్లాలో 2వ పంట ఈ డెల్టా ప్రాంతంలో వేస్తూ ఉంటారు. అయితే ఈ జలాశయంలో నీరు అయిపోవడం వల్ల ఈసారి 2వ పంట వేయాలని రైతులు ఉత్సాహం ఉన్నప్పటికీ కూడా నీళ్ళు లేకపోవడం వల్ల వేయలేకపోతున్నారు. ప్రత్యామ్నాయంగా గరికిన్ లేక కీరదోసని మీరు వేసుకున్నట్లయితే ఆ కోల్పోయిన ఈ యొక్క ఆదాయాన్ని మరలా తిరిగి పొందేదానికి అవకాశం ఉంటుంది. ఈ గరికిన్ అనేది ఈ యొక్క కుకుంబర్ జాతికి సంబంధించిన కీరదోసకాయ. ఇది జనరల్గా మామూలు కీరదోసకాయ కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని ఎక్కువగా ఈ మామూలుగా ఊరగాయకి స్వీట్లు తయారు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు కొన్ని కంపెనీస్. అది ఎక్కువగా పోషక విలువలు కలిగి ఉంటుంది. విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా రోగ నిరోధక శక్తి కూడా పెంపొందిస్తుంది. తర్వాత జీర్ణ వ్యవస్థకు కూడా బాగా ఉపయోగపడుతుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీనికి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు కూడా దీన్ని సాగు చేసుకుంటే ఇప్పుడు మనకు ఆరుతడి పంటలుగా మెట్ట ప్రాంతాల్లో చేసుకోవచ్చు. అదేవిధంగా డెల్టా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే అష్యూర్డ్ ఇరిగేషన్ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో దీన్ని చేసుకోవాలి. అయితే దీన్ని మనం చేసుకున్నప్పుడు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి చూసినప్పుడు అయితే దీనికి అష్యూర్డ్ ఇన్కమ్ ఉంటుంది, ఫిక్స్డ్ రేట్ ఉంటుంది, దళారీ వ్యవస్థ ఉండదు. ఇందులో రైతుకు ఎలాంటి నష్టం కూడా జరగదు. కాబట్టి ఇలాంటి పంటను మనం ఇప్పుడు పండించుకున్నట్లయితే మంచి ఉపయోగం ఉంటుంది. అయితే కొత్తగా సాగు చేసే రైతులు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని కంపెనీలు బైబ్యాక్ పద్ధతిలో అంటే వాళ్ళే పెట్టుబడి పెడతారు, అన్ని చూసుకుంటారు. పండిన తర్వాత ఆ యొక్క పంటనంతా కూడా వాళ్ళే ఫలితాన్ని తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనకు సీజన్ చూసినట్లయితే ఇది జనవరి, ఫిబ్రవరి మాసంలో వేసుకోవచ్చు. అదేవిధంగా జూన్, జూలై మాసంలో వేసుకోవచ్చు. తర్వాత నవంబర్, డిసెంబర్ మాసాల్లో కూడా దీన్ని వేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈ చౌడు భూముల్లో, నల్లరేగడి భూముల్లో దీన్ని సాగు చేయకూడదు. మిగతా అన్ని నేలల్లో కూడా దీన్ని సాగు చేసేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క గరికిన్ లేక ఈ కీరదోస యొక్క రకాలు మనం చూసినట్లయితే దీంట్లో ముఖ్యంగా స్పీడు, చాందిని, అదేవిధంగా కీర్తి అనే రకాలు ఉన్నాయి. ఎకరాకి 10,000 గింజలు పడుతుంది. దీనికి ఈ యొక్క గింజల రేట్ వచ్చి 10,000 రూపాయలు ఉంటుంది. నాటే పద్ధతి మనం చూసినట్లయితే మామూలుగా ఈ యొక్క సాళ్ళు లేక బోధులు వేస్తారు. ఆ సాల్కి 4 అడుగులు దూరం ఉండాలి. అదేవిధంగా మొక్కకి మధ్య 1 అడుగు దూరం అనేది ఉండాలి. ఆ బోధుల మీద నాటిన తర్వాత మళ్ళీ నీరు పెట్టుకోవచ్చు. తర్వాత దాని మీద ఈ పాలిథిన్ షీట్లు కూడా కప్పుకునేదానికి అవకాశం ఉండేది. కర్రలు కూడా పాతుకుంటే వాటి మీద కూడా ఇవి అల్లేదానికి అవకాశం ఉంటుంది. ఈ భూమి మీద పాకే మొక్కలైతే మామూలుగా 70 రోజులు పంట కాల పరిమితి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కర్రల మీద కానీ వీటిని అల్లించేటట్లయితే 110 రోజుల వరకు కూడా ఈ పంట కాల పరిమితి ఉంటుంది. అయితే దీనికి తేడా ఏంటంటే భూమి మీద అల్లే మొక్కలు ఈ వర్షం పడినప్పుడు కొద్దిగా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అందరికీ తెలిసిందే. తర్వాత ఈ డౌనీ మిల్డీ అటువంటి వ్యాధులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అయితే కర్రల మీద ప్రాకిన మొక్కలు లేక అల్లిన మొక్కలు అయితే మామూలుగా ఈ తెగుళ్ళు కానీ పురుగులు కానీ సరిగా తక్కువగా వస్తాయి. అదేవిధంగా క్వాలిటీ కూడా ప్రోడక్ట్ బాగుంటుంది, దిగుబడి కూడా అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎరువులు ఏ విధంగా వేసుకోవాలనేది కూడా మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క సేంద్రియ ఎరువులు అయితే 8 నుంచి 10 టన్నుల వరకు వేసుకోవాలి. పశువుల ఎరువు అటువంటి లేనప్పుడు ఈ పచ్చరొట్ట ఎరువులు కూడా వేసుకొని దమ్ము చేసుకుని తర్వాత వీటిని నాటుకునే దానికి అవకాశం ఉంటుంది. రసాయనిక ఎరువులు మనం చూసినట్లయితే జనరల్గా ఈ డిఏపి అనేది 100 కిలోలు అడుగు భాగంలో వేసుకోవాలి. అదేవిధంగా
ఈ పొటాష్ కూడా ఒక 50 కిలోలు వేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. తర్వాత ప్రతి 15 రోజులకి ఒకసారి 20 కరే కానీ 10 26 కానీ 26 కానీ ఇట్లాంటివన్నిటిని కూడా ఒక 100 కిలోలు వేసుకోవాలి. తర్వాత మరలా 15 రోజులు కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విత్తనాలు నాటిన 35 రోజుల తర్వాత మరలా ఈ యొక్క కాల్షియం నైట్రేట్ అనేది ఒక 25 కిలోలు వేసుకోవాలి. తర్వాత మరలా పొటాష్ కూడా 25 కిలోలు వేసుకోవాలి. నాటిన 35 రోజుల తర్వాత వేసే ఎరువులు ప్రతి 10 రోజులకు ఒకసారి వేసుకోవాలి. ఎందుకంటే మనకు పంట నాటిన ఒక 26 రోజుల నుంచి 35 రోజుల లోపల ఈ యొక్క క్రాప్ అనేది స్టార్ట్ అవుతుంది, అంటే ఈల్డింగ్ వస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు ఎరువులు అవసరం కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి ఎరువులు వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కలుపును ఏ విధంగా ఈ పంటలో నివారించుకోవాలని మనం చూసినప్పుడు మనుషుల ద్వారానే కలుపు తీయాలి. వీడింగ్ చేసే వేడర్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా తీసుకోవచ్చు. అంతేగాని కలుపు మందులు దీనిలో కొట్టకూడదు. తెగులు మందులు కూడా కొట్టకూడదు. ఎందుకంటే మీ ఇష్టంగా మీరు తెగులు మందులు కొట్టేదానికి అవకాశం లేదు. ఈ తెగులు మందులు కూడా కంపెనీ వారే ఇస్తారు, వాళ్ళు చెప్పిన మందులే కొట్టాలి. ఎందుకంటే ఇవి ఇతర దేశాలకి ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయబడతాయి, అక్కడున్న ప్రజలు తింటారు. కాబట్టి కాయలనంతా కూడా వాళ్ళు పరీక్షిస్తారు, అంటే నాణ్యత ప్రమాణాలు పరీక్షిస్తారు. దాంట్లో ఏమైనా పురుగు మందులు అవశేషాలు ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా రసాయనిక ఎరువులు అధికంగా ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా పరీక్షించి తర్వాత వాళ్ళు మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి రైతులు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే కంపెనీ వారు ఇచ్చిన ఈ యొక్క విత్తనాలనే వేయాలి. అదేవిధంగా కలుపు మందులు అనేది వాడకూడదు. తర్వాత పురుగు మందులు కూడా వాళ్ళు ఇచ్చిన పురుగు మందులు మాత్రమే కొట్టాలి. దిగుబడి చూసినట్లయితే దాదాపు 8 నుంచి 10 మెట్రిక్ టన్నులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పెట్టుబడి చూసినట్లయితే దాదాపు మనకు 50,000 నుంచి 60,000 రూపాయల వరకు కూడా పెట్టుబడి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ పంట కాలంలో మనకి ఇప్పుడు స్పీడ్ అనే రకం ఉంది, అదైతే 26 రోజులకే పంట స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క చాందిన్ అనే రకం అయితే 35 రోజులకి స్టార్ట్ అవుతుంది. అయితే ప్రతి 2-3 రోజులకు ఒకసారి పంట వస్తూనే ఉంటుంది, కాయలు కొయ్యాలి. కాబట్టి లేబర్ అనేది ఎక్కువగా ఉండాలి. అదేవిధంగా ఇరిగేషన్ కూడా సక్రంగా ఉండాలి. ఈ యొక్క కాయ సైజుని బట్టి మనకి ఇన్కమ్ ఉంటుంది. ఈ డయామీటర్ అంటే ఈ యొక్క కాయ చుట్టుకొలత 14.5 ఉన్న ఎంఎం ఉన్న ఈ యొక్క కాయలైతే సైజు ఉన్న కాయలైతే ఒక టన్నుకి 45,000 రూపాయలు వస్తుంది ఆదాయం. అదేవిధంగా 17 మిల్లీమీటర్లు ఉన్న డయామీటర్ ఉన్న ఈ యొక్క కాయలైతే దాదాపు ఒక టన్నుకి 25,000 రూపాయలు వస్తుంది. తర్వాత 25 ఎంఎం ఉన్న ఈ యొక్క కాయ సైజుకి అయితే దాదాపు 3,000 ఒక టన్నుకు వస్తుంది. 25 ఎంఎం కంటే దాటితే రేట్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఈ విధంగా మనకు ఎకరాకి ఇది ఆదాయం వచ్చేదానికి రైతులకు అవకాశం ఉంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గోదావరి జిల్లాల్లో లేయర్ కోళ్ల పెంపకందారులు గత కొన్నేళ్లుగా నష్టాలను చవిచూస్తున్నారు. దానా ధరలు విపరీతంగా పెరిగిపోవడం, టన్ను ధర 28,000 రూపాయలకు చేరిన నేపథ్యంలో గుడ్డు ధర గిట్టుబాటు కావడం లేదంటూ పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు. వ్యాపారస్తులు ధరలు తగ్గించడంతో ఒక్కో గుడ్డుకు 35 నుంచి 40 పైసల వరకు నష్టం వస్తుందని రైతులు అంటున్నారు. దానా రేటు టన్ను 28,000 తగ్గదు. ఎగ్ రేట్ ఏమో గత సంబర్ చూసుకుంటే 5-15 తీసుకెళ్ళేవని మన నెక్కోళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు 4,65 ₹10 కమింగ్ కడుతున్నారు. 5-6 రోజులు నెక్కోళ్ళు గుడ్లు ఆపమంటే ఆపాం, కానీ ఇంకా విధులేని పరిస్థితిలో 4,65కి అమ్ముకోవాల్సి వచ్చింది. ఈవేళ ఉన్న ఖర్చులకి ₹5 ఉంటే దానికి సరిపోతుంది. అంటే 35 పైసలు లాస్లో అమ్ముకోవాల్సి వచ్చింది. 5-15 ఉన్నా 4,65 ఇస్తున్నారు. ట్రైడర్స్ కొంత గేమ్ ఇది. కలకత్తా లేదు కదా అని ఈ ట్రైడర్స్ అంటున్నారు. టోటల్గా ఇది ఎగ్ రేట్లో పెద్ద గేమ్ జరుగుతుంది. అది వేరే మార్కెట్లను బట్టి మన ఎగ్ రేట్ వేస్తుంటే కలకత్తా వాళ్ళని బట్టి రేటు కమింగ్ అడుగుతున్నారు ఈ ట్రైడర్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పౌల్ట్రీ ఫార్ములన్నీ మూతపడి లేకపోతే అమ్మేసుకునే ఉద్దేశంతో రైతులు ఉన్నారు. కారణం ఏంటంటే విపరీతమైన మేతల ధరలు పెరగటం, దానికి తగ్గట్లుగా ఈ నూకలో దానికి సంబంధించిన ముడి పదార్థాలన్నీ కూడా ఆల్కహాల్ ఫ్యాక్టరీలకు కానీ ఎక్స్పోర్ట్ కానీ వెళ్ళిపోవటం వల్ల లభ్యత కూడా పూర్తిగా లేకుండా పోయింది. మొక్కజొన్న కూడా లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి టన్నుకు వచ్చి 4,000 రూపాయలు ఎక్కువ పెట్టుకొని కోళ్ళని పెంచవలసిన పరిస్థితులు ఉన్నాయి. ₹5 పైన ఉంటేనే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ గుడ్డు రేటు గిట్టుబాటు కాని పరిస్థితులు పౌల్ట్రీ రైతులు అందరూ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు కానీ అలాగే నెక్క కంట్రోల్ కానీ తగ్గిపోయి అంతా కూడా బీహార్ బెంగాల్ ట్రేడర్స్ చేతిలోకి మార్కెట్ అంతా వెళ్ళిపోయి ఎక్కువ లారీలు అమ్మాలంటే తక్కువ రేటు ఉంటే ఎక్కువ లారీలు అమ్మగలం, ఎక్కువ లారీలు అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి అనే దృష్టితో వాళ్ళు మా మార్కెట్ని ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు తగ్గించుకుంటూ రోజుకొక రకంగా మార్పు చేర్పులు చేస్తూ గుడ్లు పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడి నుంచి. ఈరోజు ఎగ్ మార్కెటింగ్లో మనకు గోదావరి జోను, అనపర్తి జోను,
విజయవాడ జోన్ 3 జోన్లు బాగా మార్కెటింగ్లో బాగా లీస్ట్ రేట్లో ఉన్నాయి. అటు నమ్మక్కల్ కానీ, ఆసిపేట కానీ, హైదరాబాద్ కానీ, మైసూరు, చెన్నై అన్ని మార్కెట్లు చాలా మంచి ప్లస్లో ఉన్నాయి. మన మీద 50 నుంచి 60 పైసలు ఎక్కువలో ఉంటున్నాయి. ఈ 3 జోన్లు కూడా కలకట్టా మీద ఆధారపడి ఉండడం వల్ల కలకట్టాలో ట్రేడర్స్ ఏ రేటు పెడితే ఆ రేటు మీద మైనస్ పెట్టడం, ఇక్కడ కమ్మింగ్ రేట్ ఆడటం, దాని గురించి మార్కెట్ రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు. హైదరాబాద్ రేటు 5.30, నమ్మక్కల్ 5.60, ఆసిపేట 5.80, చెన్నై 6.35, పేపర్లో 4.85 పైసలు ఉంది కానీ రైట్కి వచ్చింది 4.60 పైసలే. 4.60 పైసల మీద 2% కమిషన్ తీసుకుంటారు ట్రేడర్స్. మిగతా జోన్కి ఇక్కడికే వ్యత్యాసం 60 నుంచి 70 పైసలు తేడా ఉంది వేళ. గుడ్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోయినందున వ్యాపారులు ధరల్లో ఎలాంటి కోత విధించకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. విత్తు నాణ్యత పంట దిగుబడిని నిర్దేశిస్తుంది. విత్తనం నాణ్యమైనది కాకపోతే పంట కాలం, పెట్టిన పెట్టుబడి అంతా వృధాగా పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన విత్తనాన్ని అందించి రైతులకు చేదోడుగా నిలుస్తోంది నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం. ప్రధాన పంట వరితో పాటు అపరాలు, నూనె గింజలు, చిరుధాన్యపు పంటల్లో నాణ్యమైన విత్తనాలను రైతులకు చేరువ చేస్తున్నారు ఇక్కడి అధికారులు. వరి, కంది పంటల్లో మూల విత్తనం, ధృవీకరణ విత్తనాలను రైతులకు అందిస్తోంది. జిల్లాతో పాటు చుట్టుపక్కల రైతులకు నాణ్యమైన విత్తనాలను అందిస్తున్నామని నంద్యాల జిల్లా యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సుధాకర్ తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయంలో నాణ్యమైన విత్తనం అనేది మనకు దిగుబడుల మీద మంచి ప్రభావం చూపుతుంది. మనము పాటించే యాజమాన్య పద్ధతుల కంటే నాణ్యమైన విత్తనము ఒకటి మార్చుకోవడం వల్ల మనకు దాదాపు 15 నుంచి 20% పంట దిగుబడి పెంచుకోవచ్చు. ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్రంలో నాణ్యమైన విత్తనం అనేది అన్ని పంటల్లో మేము ఉత్పత్తి చేసి రాయలసీమలోని రైతులకు, అదేవిధంగా ఇతర జిల్లాలోని రైతులకు కూడా సరఫరా చేస్తున్నాము. ఇందులో ముఖ్యంగా ప్రధాన పంటలటువంటి వరి, చిరుధాన్య పంటలు, కందిలో మేలైన రకాలు, మినుము, శనగ, నూనె గింజల్లో తీసుకుంటే ప్రధానంగా వేరుశెనగ, కుసుమ, నువ్వులు ఇటువంటి పంటల్లో కూడా విత్తనోత్పత్తి చేస్తూ రైతుల యొక్క దిగుబడి పెంపొందించడంలో ఈ కృషి విజ్ఞాన కేంద్రము ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. ముఖ్యంగా తీసుకుంటే కర్నూలు, అదేవిధంగా నంద్యాల 2 జిల్లాల్లో తీసుకుంటే మనకు వరి ప్రధానమైన పంట. ఈ వరిలో మనకు రైతుకు కావలసిన ఫౌండేషన్ విత్తనం కానీ, సర్టిఫైడ్ విత్తనం కానీ మన కృషి విజ్ఞాన కేంద్రంలో మనం ప్రొడ్యూస్ చేసి వారికి అవసరమైన రైతులకు మళ్ళా విత్తనోత్పత్తి చేసుకునే దానికి కానీ, విత్తనోత్పత్తికి కాకుండా మళ్ళీ వేరే రైతులకు చేసుకొని ఇవ్వచ్చు. అదేవిధంగా దిగుబడి పెంపొందించేదానికి ఈ వరిలో మేలైన రకాలు ఉత్పత్తి చేసి సప్లై చేస్తూ ఉంటాము. మన జిల్లాలో తీసుకుంటే వర్షాధారం కింద కంది ప్రధాన పంట. ఈ కందిలో మన ప్రాంతానికి అనువైన రకాలు ముఖ్యంగా వర్షాధారపు నల్లరేగడి నేలకు కానీ, వర్షాధారపు ఎర్ర నేలకు కానీ అనువైన రకాలు మనం కృషి విజ్ఞాన కేంద్రంలో ఫౌండేషన్ విత్తనము, సర్టిఫైడ్ విత్తనము సప్లై చేసి ప్రొడ్యూస్ చేసి రైతులకు అందుబాటులో ఉంచుతున్నాము. ఇందులో మనకు ఈ PRG 176 అనే రకము, ఇది ఉజ్వల అనే రకము. ఈ రకము మన ప్రాంతానికి బాగా అనువైంది. బెట్టను తట్టుకొని వర్షము తక్కువ పడినప్పుడు కూడా మంచి దిగుబడి ఇచ్చే రకము. అదేవిధంగా మన కందిలో దిగుబడి తగ్గేదానికి ప్రధాన కారణము మొగిలి మేయడము. అదేవిధంగా మనకు ఈ పంట చివరి దశలో బెట్టబోవడం వల్ల మనకు కంది దిగుబడులు తగ్గిపోతూ ఉంటాయి. ఈ 2 ప్రధాన కారణాలని మనం అధిగమించి మంచి దిగుబడి తీసుకునే రకాల్లో ఈ ఉజ్వల PRG 176 ముఖ్యమైనది. ఈ రకము విత్తనోత్పత్తి కూడా మేము గత 5-6 సంవత్సరాల నుంచి చేసి మన జిల్లాలోని రైతులకు, ఇతర జిల్లాలోని రైతులకు కూడా సరఫరా చేస్తున్నాము. మినుములో పల్లాకు తెగులను తట్టుకొని మనకు మంచి దిగుబడి ఇచ్చే రకాల్లో మన ప్రాంతానికి అనువైన రకాలు TBG 104 తిరుపతి మినుము. ఇది పాలిష్ రకము. ఇది అన్ని సీజన్లో మనము వేసుకోవచ్చు. ఈ రకము యొక్క విత్తనోత్పత్తి కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా VVN 8, వంబన్ 8 రకం కూడా మన ప్రాంతానికి బాగా అనువైనది, మంచి రకము. అదేవిధంగా చిరుధాన్యాలు, ఇప్పుడు మనకు చిరుధాన్య పంటలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే మనకు వాతావరణ మార్పులను తట్టుకొని మనం వేసుకునే పంటల్లో చిరుధాన్యాలు ముఖ్యమైనవి. దీంట్లో మన కృషి విజ్ఞాన కేంద్రం ముఖ్యంగా కొర్రలో వివిధ రకాలను 55 రోజుల నుంచి 85 రోజులకు వచ్చే రకాలు ఈ కొర్రలో మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా సూర్యనంది అనే రకము, అదేవిధంగా మహానంది, రేనాడు, గరుడ ఇటువంటి రకాలన్నీ కూడా మన కృషి విజ్ఞాన కేంద్రంలో విత్తనము రైతులకు అందుబాటులో ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.